చూస్తే రాజ్యసభ ఎన్నికలకు టీడీపీ పోటీ చేయడం లేదు. పార్టీ అధినేత చంద్రబాబు స్వయంగా ఈ విషయం వెల్లడించారు. ఉండవల్లి నివాసంలో చంద్రబాబుతో పలువురు నేతలు భేటీ అయిన సందర్భంగా ఈ అంశం చర్చకు వచ్చినప్పుడు పోటీ చేయడం లేదని ఆయన ప్రకటించారు. చంద్రబాబుతో పార్టీ నేతల సమావేశంలో రా కదిల్రా సభలు, లోకేష్ శంఖారావం మీటింగ్ కు చర్చ జరిగింది. ఎన్నికలు 56 రోజులే ఉన్న సంగతిని గుర్తు చేస్తూ పూర్తిగా ఎలక్షన్ మూడ్లోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. వైసీపీ నేతలు టచ్ లో ఉన్నమాట నిజమేనని అంటూ అందరినీ చేర్చుకోలేమని కూడా స్పష్టం చేశారు. మరో పక్క పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న వారికే ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావుని అడిగి తెలుసుకుందాం. రామారావు, శంకరి, రాజ్యసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయడం లేదు అని చెప్పి టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. అటువంటి ఆలోచన కూడా పార్టీకి లేదు అని చెప్పి కూడా ఆయన నేతలకు వివరించారు. ఈ రోజు కొద్దిసేపటి క్రితం ఉండవల్లిలో ఉన్న చంద్రబాబు నివాసంలో పార్టీ సీనియర్ నేతలతో ఆయన సమావేశం అయ్యారు. పార్టీ సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, గొట్టుపాటి రవికుమార్, ఖమ్మంపాటి రామ్మోహన్ వంటి నేతలతో ఆయన భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా ఆకదలరా సభలతో పాటు లోకేష్ శంఖారావం మీటింగు, తాజా రాజకీయ పరిణామాలు, రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వంటి అంశాలపై కూడా సవివరమైన చర్చ జరిగింది. ఎన్నికలకు కేవలం 57 రోజులు మాత్రమే అవధి ఉందని, పార్టీ నేతలు పూర్తి ఎలక్షన్ మూడ్ లోకి రావాలి అని చెప్పి చంద్రబాబు నేతలందరికీ కూడా స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు టీడీపీలోకి వస్తారని బయట జరుగుతున్న విస్తృత ప్రచారం, అదేవిధంగా పత్రికలు, మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తున్న వార్తలకు సంబంధించి కూడా నేతలు టీడీపీ అధినేత చంద్రబాబు వద్ద ప్రస్తావించారు. వైసీపీలోని ముఖ్య నేతలు పార్టీలోకి టచ్ లోకి వస్తున్న మాట మాత్రం నిజమేను అని చెప్పి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అలా అని చెప్పి వైసీపీ నుంచి వచ్చిన అందరినీ తాను తీసుకోలేము అని చెప్పి అన్ని ఆలోచించే నిర్ణయాలు ఉంటాయి అని కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేతలకు స్పష్టం చేశారు. పొత్తులు, కొత్త చేరికల వల్ల పార్టీలో ఎప్పటి నుంచో కష్టపడిన నేతలకు రాజకీయ భవిష్యత్తుకు నష్టం జరగకుండా చూడటానికి ప్రాధాన్యత ఇస్తున్నాము అని కూడా చంద్రబాబు ఈ సందర్భంగా పార్టీ నేతలకు స్పష్టం చేశారు. ఇక రాజ్యసభ ఎన్నికల పోటీ అంశంపై కూడా చంద్రబాబు వద్ద నాయకులు ప్రస్తావించారు. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన ఏది లేదు అని కూడా టీడీపీ నేతలకు చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ముఖ్యంగా లోకేష్ శంఖారావం సభలు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో జరుగుతున్నాయి. ఈ సభలు ఏ విధంగా జరుగుతున్నాయి, అక్కడ పార్టీ కార్యకర్తలు, నేతల నుంచి వస్తున్న స్పందన ఏమిటి అనే అంశంపై కూడా ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. ముఖ్యంగా పార్టీ క్యాడర్ ని నేరుగా వెళ్లి కలుసుకోవటం అనేది మంచి పరిణామం అని, ఎన్నికలకు ముందు ఇది వాళ్ళలో నైతిక స్థైర్యం నింపుతుంది అని కూడా పార్టీ నేతలు చంద్రబాబుకు వివరించడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా ఇతర పార్టీల నుంచి వస్తున్న నేతలు, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి ఇటీవల కాలంలో వలసలు పెరుగుతున్నాయి. అనేక ప్రాంతాల్లో, అనేక నియోజకవర్గాల నుంచి అక్కడ టికెట్లు రాని, ఒకవేళ టికెట్ ఇస్తామని చెప్పినా కూడా అక్కడ పార్టీలోకి గెలవలేము అని తెలిసిన తర్వాత కొంతమంది తమకు అవమానం జరుగుతుందని భావించి ఈ నేపథ్యంలోనే అనేక మంది టీడీపీ హైకమాండ్ తో టచ్ లో ఉన్నారు అని చెప్పి కూడా నేతలు చంద్రబాబు వద్ద ప్రస్తావించారు. ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఈ 4.5 సంవత్సరాల నుంచి కూడా పార్టీ కోసం కష్టపడుతున్న వాళ్ళు, క్యాడరు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మొరాలిటీ దెబ్బతీయకుండా చూడాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది అని కూడా పార్టీ నేతలు చంద్రబాబు వద్ద ప్రస్తావించారు. దీంతో చంద్రబాబు కూడా మీ అభిప్రాయాలతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానని చెప్పడమే కాకుండా ఎవరినైతే అందరినీ తీసుకునే ఉద్దేశం కూడా తనకు లేదని, కానీ చాలా మంది పార్టీ హైకమాండ్ తో తనతో టచ్ లో ఉన్నారని మాత్రం చంద్రబాబు నేతల వద్ద స్పష్టంగా చెప్పారు. శంకరి, రైట్. థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.